వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మీ గోదావరి అమ్మాయిలు. ఈ రోజు అయితే మన ఛానల్లో ఒక మ్యాజిక్ చేస్తున్నానండి. ఏంటి మ్యాజిక్? వ్లాగ్స్ ఛానల్ అన్నారు, మ్యాజిక్ ఏంటి అనుకుంటున్నారా? సరే ఆగండి చెప్తాను. అయితే ఈ మ్యాజిక్ చూడడానికి ఫస్ట్ అందరూ కూడా వంటగదిలోకి వెళ్ళి నేను చెప్పే ఈ 5 ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చేయండి. ఈ 5 ఇంగ్రీడియంట్స్తో మీకు ఒక సూపర్ మ్యాజిక్ చేయబోతున్నాను. త్వరగా వచ్చేయండి, మళ్ళీ వంటగదిలో ఉంటే ఏదో ఒక పని చెప్తారు. ఎందుకండి బాబు, అదో ప్రమాదం. అయితే ఈ మ్యాజిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. మొదటిగా కొంచెం మైదాని తీసుకోండి, తర్వాత కొంచెం వరిపిండి, అలానే పెరుగును కూడా తీసుకోండి. అలానే దానితో పాటుగా పసుపు, అలానే 2 నిమ్మ చెక్కలు కూడా తీసుకోండి. ఇక మన మ్యాజిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి కదా, మ్యాజిక్ స్టార్ట్ చేసేద్దామా? అయితే మ్యాజిక్ చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకోండి. దానిలో ఒక చెంచా మైదా వేసుకోండి. మైదా ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతో వరిపిండిని కూడా తీసుకోండి. అంటే మరొక చెంచా వరిపిండి. ఈ రెండింటిని తీసుకున్న తర్వాత వీటిలో ఒక చెంచా పెరుగును కూడా యాడ్ చేయండి. ఈ పెరుగుని యాడ్ చేయడం అనేది మీ యొక్క పేస్ట్ కన్సిస్టెన్సీ ఆధారంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పెరుగుకు బదులుగా పచ్చిపాలను కూడా మనం ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేయొచ్చు. తర్వాత చిటికెడు పసుపును తీసుకోండి. అయితే ఈ పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే. ఎవరికైనా తమ స్కిన్కి పసుపు పడదు అనుకుంటే పసుపును స్కిప్ చేసేసిన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి. తర్వాత దానిలో 1/2 స్పూన్ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయండి. ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల ఎవరైతే యాక్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారో వారికి యాక్నీ తగ్గించడానికి, అలానే స్కిన్ అనేది యంగ్గా కనిపించడానికి, స్కిన్లో ఉన్న డల్నెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోవడానికి నిమ్మరసం అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చండి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల స్కిన్ అనేది యంగ్ లుక్ రావడానికి, అలానే లైటనింగ్ అవ్వడానికి ఈ నిమ్మకాయ అనేది మనకు చాలా యూజ్ అవుతుందని చెప్పచ్చు. అయితే అన్నీ యాడ్ చేసేసారు కదండి, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా ఆ పేస్ట్ని శుభ్రం కలిపేయండి. సరే ఆగండి, ఈ బజ్జీ పిండిలో ఉందని బజ్జీలు వేసేసుకున్నారు కాక ఫేస్కి వేసుకోవాలండి, అది ఇప్పుడు బజ్జీ కాదు. అయితే వీడియో స్టార్టింగ్లో మ్యాజిక్ అన్నావు, ఇప్పుడేంటి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నావు అంటున్నారా? ఆగండి, ఇదేనండి మ్యాజిక్. మన అమ్మాయిలందరికీ కూడా క్లియర్ స్కిన్ ఉండాలి, సెలబ్రిటీ లుక్ ఉండాలి, ఎలాంటి పింపుల్స్ కానీ యాక్నే కానీ స్కిన్ మీద ఉండకూడదు అనుకుంటాం కదా. దానికోసం మనందరూ కూడా 100,000 పెట్టి ఎన్నెన్నో ప్రోడక్ట్లు కొంటూ ఉంటాం, కానీ ఎలాంటి యూజు ఉండదు. కానీ నేను చెప్పే ఫేస్ ప్యాక్ మీరు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు కదండి, అన్నీ మన వంటింట్లోనే ఉంటాయి. అందుకే దీన్ని మ్యాజిక్ అన్నాను. నిజమే కదండి, ఎలాంటి ఖర్చు లేకుండా మన అమ్మాయిలందరికీ క్లియర్ అండ్ గ్లోయి స్కిన్ వస్తుందంటే మరి మ్యాజికే కదండి. సరే మనం మాటల్లో పడిపోయి మ్యాజిక్ పూర్తి చేయడం మర్చిపోయాం. రండి మ్యాజిక్ పూర్తి చేసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మీ ఫేస్ అంతా కూడా ఆ పేస్ట్ని అలా థిక్గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అయితే దీన్ని కేవలం ఫేస్కే కాదండి, మనకి ఎక్కడైతే ట్యాన్ ఎక్కువగా ఉంటుందో, చాలామందికి మెడ దగ్గర కూడా ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేకపోతే చేతులకు కానీ కాళ్ళకు కానీ ట్యాన్గా ఉంటుంది. అయితే ఇలా ట్యాన్ ఉన్న ఏరియాల్లో ఈ ఫేస్ ప్యాక్ని అయితే మనం అప్లై చేస్తూ ఉంటే స్కిన్ అయితే తొందరలోనే బ్రైట్నింగ్ అయితే అవుద్దండి. మీ అందరికీ కూడా ఈ మ్యాజిక్లో నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని 7 డేస్ అయితే అందరూ యూజ్ చేయండి. అయితే 7 డేస్ యూజ్ చేసే ముందు మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే పిక్ తీసుకొని తర్వాత 7 డేస్ తర్వాత మళ్ళీ పిక్ తీసుకోండి. ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుంది. అయితే దీన్ని సూపర్ అండ్ మ్యాజిక్ అని ఎందుకంటున్నానో తెలుసా? ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఎందుకంటే మనం యూజ్ చేసేవన్నీ కూడా ఇంట్లో దొరికేవే, అలానే న్యాచురల్వి, కాబట్టి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే మనం దీంట్లో యూజ్ చేయట్లేదు. అయితే ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మసాజ్ చేస్తూ అప్లై చేసినట్టయితే మనకి స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవ్వడానికి ఈ మసాజ్ అనేది ఒక ప్రాసెస్ కింద యూజ్ అవుతుందండి. అయితే మనం ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేసిన వరిపిండి ఏదైతే ఉందో ఇది మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చండి. చాలా మందికి ఏవైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో స్కిన్ని దాన్ని తగ్గించడానికి, అలానే స్కిన్లో ఏవైనా డ్యామేజెస్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే స్కిన్ని స్మూత్నింగ్ చేయడానికి మనకి వరిపిండి అనేది చాలా యూజ్ అవుతుంది. అయితే ఎవరికైతే డ్రై స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ ఉంటుందో వారు ఈ ఫేస్ ప్యాక్లో పెరుగుని యూజ్ చేయండి. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళు పాలను యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. అయితే దానిని ఒక 15 నుండి 20 నిమిషాలు ఆరే వరకు ఉండాలండి. అయితే ఇది ఆరిందని మనకి ఎలా తెలుస్తుందంటే దాన్ని మనం టచ్ చేసినప్పుడు, అంటే మనకు అంటుకోకుండా స్టిక్కీగా లేనట్టయితే ఇక మన ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసే టైం వచ్చినట్టే. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే జనరల్గా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అమ్మాయిలు చాలామంది వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుంటారు.
ఎప్పుడు కూడా ఏదైనా ఫేస్ ప్యాక్ వేసినప్పుడు అండి ఎప్పుడు అలా డైరెక్ట్గా ఫేస్ వాష్ చేయకూడదు. ముందుగా ఆ ఫేస్ ప్యాక్పై కొన్ని నీళ్లు చిలకరించి దాన్ని మనం వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నారో ఆ విధంగా రబ్ చేయవలసి ఉంటుంది. ఇలా రబ్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అవడానికి ఈ రబ్బింగ్ ప్రాసెస్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. చాలామంది ఇది తెలియక డైరెక్ట్గా మొత్తం వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుంటారు. ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఇలా రబ్ చేయడం వల్ల ఇది మనకు ఒక మసాజ్గా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే మన ఫేస్ ప్యాక్ అంతటిని కూడా ఇలా మీకు పాసిబుల్ అయినంత వరకు కూడా రబ్ చేస్తూనే రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మిగిలిన దానిని నీటితో శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియోలోనే కనిపిస్తున్నట్టుంది క్లియర్ డిఫరెన్స్. మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసిన హ్యాండ్ చూసినట్టయితే చాలా బ్రైటనింగ్గా అనిపిస్తుంది, అలానే స్మూత్గా కూడా అనిపిస్తుంది. చూడండి, రెండు హ్యాండ్స్కి మీకు డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది కదా. అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి, ఇదంతా చేయడానికి మాకు టైం ఎక్కడ సరిపోద్ది అంటారా? అందుకేనండి, దానికి కూడా నేను ఒక ఆలోచన చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఒక వారం లేదా 15 రోజులు కలిపి ఉంచేసుకోండి. ఏంటి అన్ని రోజుల పాడైపోద్దా, నిలవైపోద్దా? అలాంటి ఏమీ భయం లేదండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు ఒక 15 డేస్ వరకు అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ఫేస్ ప్యాక్లో వాడేవన్నీ కూడా ఇంట్లో ఉండే పిండిలే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇది పాడైపోవడం ఇలాంటివి ఏమీ కూడా మీకు ఉండవు. శుభ్రంగా దీన్ని 15 రోజులకి అలా తయారు చేసుకొని రోజు కూడా కొంచెం పౌడర్ వేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ అలానే పెరుగు కానీ లేకపోతే పాలు కానీ వేసుకొని అలా ఫేస్కి వేసేసుకోండి. ఏమండో మర్చిపోతారు మళ్ళీ, మొదట్లో చెప్పాను కదా అందరూ 7 డేస్ ఛాలెంజ్ తీసుకోమని. అలా అందరూ కూడా 7 డేస్ ఛాలెంజ్ తీసుకొని ఈ ఫేస్ ప్యాక్ మీకు ఎలా పనిచేస్తుందో కింద ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ సెక్షన్లో అయితే అందరూ కామెంట్ చేయండి. అయితే ఇదే కాదండి, మన ఛానల్లో ఏ బ్యూటీ టిప్ పెట్టినా కూడా అది మేము ఆల్రెడీ యూస్ చేసి రిజల్ట్ వచ్చిందంటేనే మీకు పెడతామండి. నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే 1 ఇయర్ నుండి కూడా యూస్ చేస్తున్నాను. నాతో పాటుగా నా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి చెప్పాను, వాళ్ళకి కూడా వర్క్ అయిందన్నారు. అంతమందికి చెప్పాను, మరి మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోనా? అయితే వీడియో చూసిన అబ్బాయిలు అనుకుంటారు, ఏంటి ఫేస్ ప్యాక్లు అమ్మాయిలకేనా మాకేం లేవని. ఈ ఫేస్ ప్యాక్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూస్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సరే అండి, ఇంకా ఆలస్యం ఎందుకు, మీకు తెలిసిన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. అయితే మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అనుకున్నాం కదండి, అది రీచ్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. కాబట్టి అందరూ కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి.